రాజకీయ నాయకుల వల్ల జగన్, చంద్రబాబు, రేవంత్, కేసీఆర్, మోడీ, రాహుల్ గాంధీ ఎవరైనా తీసుకో. రాజకీయ నాయకుల వల్ల మన జీవితాలు ఎందుకు నాశనం అవుతాయి తెలుసా? కరప్షన్, స్కాములు, వాళ్ళకి బంధుప్రీతి, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఓకే. ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా పెద్ద ఫ్యాక్టర్స్. వీటన్నిటికీ మించిన పెద్ద ఫ్యాక్టర్ ఏంటంటే నిజాలు ఒప్పుకోరు, నిజాయితీగా మాట్లాడరు. ఇదొక్కటే మెయిన్ సమస్య. మీరు ఎక్కడికన్నా ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉన్నాయి, చంద్రబాబు వచ్చినా అప్పులు చేయాలి, జగన్ వచ్చినా అప్పులు చేయాలి. ఆ విషయం ఇద్దరు ఒప్పుకోరు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఉంటాయి, అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు చేసిన తప్పులు ఉంటాయి. ఎవరి తప్పులో ఒప్పుకోరు, అవతల వాళ్ళే మాత్రం ఎత్తి చూపిస్తుంటారు. ఇదే సమస్య. అయితే జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా అచ్యుతాపురం వెళ్ళి అక్కడ జరిగినటువంటి దిగ్భ్రాంతికర ఘటన గురించి ఎట్లా జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉండేటువంటి మెయిన్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కనీసం ఎంతమంది చనిపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందని జగన్ చాలా క్లియర్ గా మాట్లాడారు. డెఫినెట్లీ ఒక ప్రతిపక్షంగా ఆ పని చేయాలి, కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పనులు చేయలేదండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2014 టు 19 చంద్రబాబు ఇలాంటి చేయలే. పుష్కరాల వ్యవహారం అప్పుడు ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే చేశారు కవర్ చేయడానికి. ఈ 2024 ఎన్నికలు అనేది అందరి ఫ్యూజులు ఎగరగొట్టేసింది అనమాట. అందరూ దారిలోకి వచ్చేసారు. ఎవ్వడి కాడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, అమ్మో మనం ప్రధానికి రెస్పాండ్ అవ్వాలి, అమ్మో మనం ప్రధానికి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసింది ఏదన్నా ఉందా 2024 ఎన్నికలే. అంతకు ముందు వరకు రాజకీయ నాయకులకి భయం లేదు ప్రజలంటే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు అనట్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో ప్రతిపక్షంలో ఉంటే బాధ్యతాయుతంగా, అధికారంలో ఉంటే బాధ్యతాయుతంగా ఉండాలి అనేటువంటి సిచ్యువేషన్ ఇద్దరు వచ్చారు ఈరోజు. అంటే చాలా విషయాల్లో వచ్చారు. 2 నెలలే కదా అయింది, ఇంకా చూడాలి కొన్నాళ్ళు పోతే ఎట్లా ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే ఎల్జీ పాలిమర్స్ కేసు విషయంలో ఆ చెక్కులు ఏవైతే ఇచ్చామో మేము 1 crore మేమే స్టార్ట్ చేసాం, అసలు ఈ ప్రభుత్వం అలా చెప్పుకోకూడదు. చాలా అసహ్యంగా ఉంటుంది అట్లా చెప్పుకోండి. నా దృష్టిలో అయితే మా ప్రభుత్వమే స్టార్ట్ చేసింది 1 కోటి రూపాయలు పేమెంట్. ఇప్పుడు కాదు, సందర్భం ఇది కాదు అంటున్నా. చెప్పొద్దు అన్నట్ల. మీరు ఏ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు చెప్పుకోండి. 1 కోటి రూపాయల నష్టపరిహారం అనేది మేమే మొదలు పెట్టాము, ఎల్జీ పాలిమర్స్ అప్పుడు ఇచ్చాం. ఎల్జీ పాలిమర్స్ అప్పుడు మేము చాలా త్వరితగతిన స్పందించామని చెప్పారు. అది ఓకే, కానీ డబ్బులు మ్యాటర్. ఎక్స్గ్రేషియా అనేది ఎవరు ముష్టిస్తున్నారు? ప్రజల డబ్బు ఫస్ట్ పాయింట్. రెండోది కుటుంబాన్ని కోల్పోయినోడి చేతిలో డబ్బు పెట్టి నువ్వు బాధపడకని చెప్పినట్టు ఉంటుంది ఎక్స్గ్రేషియా. కొన్నాళ్ళ తర్వాత ఇవ్వచ్చు, వారం 10 రోజుల తర్వాత డెఫినెట్లీ ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. కోల్పోయినటువంటి 1 కోటి రూపాయలు ఇస్తారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం ఇస్తారా, వాళ్ళ జీవితాలు బాగు చేస్తారా, ఇంకోసారి జరగకుండా వేరే ఎవరికన్నా చేస్తారా అనేది ఆలోచించుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చి నామ్స్ ఏం తీసుకోలేదు, సేఫ్టీ లేదు, అందుకే ఇలా జరిగిందంటే 3 నెలల క్రితం వరకు ఆయనదే మరి ప్రభుత్వం, ఎందుకు అలా అనాల్సి వచ్చింది ఆయనకి. ఇదే చెప్తున్నా. చంద్రబాబును ఆ ప్లేస్ లో అలాగే అంటారు. 3 నెలలు అయింది జగన్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, గత ప్రభుత్వం చంద్రబాబుది అనుకోండి, ఆయన కూడా వచ్చి జగన్ ప్రభుత్వంలో సేఫ్టీ నామ్స్ లేవు అందుకే ఇట్లా ఉందంట. కానీ గత ప్రభుత్వం అంతా ఆయనదే కదా, ఒప్పుకోరు. ఇందాక స్టార్టింగ్ అదే చెప్పా. నిజాలు ఒప్పుకోకపోవడమే రాజకీయ నాయకులు మనం చేసే అతిపెద్ద ద్రోహం. మన జీవితాలు నాశనం అవడానికి ప్రధాన కారణం వాళ్ళు అసలు నిజాలు ఒప్పుకోరు. అది అసలు సమస్య. పైగా అబద్ధాలు, ఇంకా రివర్స్ లో అబద్ధాలు బోల్డ్ చెప్తారు. సో ఈ ఘటనలో 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేయడంతో చంద్రబాబు తక్షణ ఆదేశాలు జారీ చేశారని, వెంటనే ఆయా కుటుంబాల అకౌంట్లలో ఆ ఎక్స్గ్రేషియా అమౌంట్ పడేలాగా అధికారులు ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవాలనేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా మనకు స్ట్రాంగ్ సమాచారం అయితే ఉంది. కొద్ది గంటల్లోనే ఈ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడబోతున్నట్టుగా, ఈరోజు సాయంత్రం రేపు పొద్దున్నలోపు డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడబోతున్నట్టుగా, ఈ మొత్తం ప్రెషర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టారో దానివల్ల ఇది సాధ్యమైందంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళేమో కాదు, చెక్ అన్నాక రిలీజ్ చేసిన తర్వాత 24 hours 48 hours లో డబ్బులు పడతాయి, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ ఒంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, బతుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, కాలిన గాయాలతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇవి చూస్తూ ఉంటామా? వాళ్ళ డబ్బులు అకౌంట్లు చెక్ చేసుకుంటామా? అలా కాదు, పడుతుంది. డబ్బులు ఎక్కడికి పోతాయి? చెక్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన చెక్లు ఎందుకు బౌన్స్ అవుతాయి? కావాలని వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు అని వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు, లేదు ఇది క్రెడిట్ మాదే అని వైసీపీ. యాజ్ యూజువల్ గా ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. జనసేనలో ఉంటారు రేపు. ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళు కొట్టుకోవడం తప్ప నిజంగా ప్రజల మీద వీళ్ళకి ప్రేమ ఉందా? జగన్ ఎక్కడ వచ్చేస్తాడో అని చంద్రబాబు ఎక్కడ వెళ్ళిపోయి మంచి చేస్తాడో అని జగన్ వెళ్తున్నట్టు తప్ప ప్రజల కోసం వెళ్ళినట్టు వీళ్ళిద్దరు నాకైతే ఎక్కడ కనిపించలే. పవన్ కళ్యాణ్ అయితే ఆయన రాయలేదు, సరే అది వేరే స్టోరీ. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి.